హలో ఎవ్రీవన్, మనం వెళ్తున్నాం సలలియం డ్యామ్. ఇది మడ్గావ్ నుండి 27 కిలోమీటర్స్ వస్తుందండి. అండ్ పంజిమ్ నుండి 60 కిలోమీటర్స్ వస్తుంది. వయా కుర్చోరియం రోడ్ నుండి వెళ్ళాలి. ఇంతకుముందు మనం చూసినాం కదండి ఎంట్రన్స్. పర్ హెడ్ 60 రూపీస్ ఉందండి ఎంట్రన్స్ టికెట్. డ్యామ్కి వెళ్ళే ముందు ఇలా 1 కిలోమీటర్ గార్డెన్ ఉందండి, సలలియం గార్డెన్. ఇందులో బొటానికల్ గార్డెన్ కూడా ఉంది. స్పైసెస్ ప్లాంట్స్ ఉన్నవి అండ్ హెర్బల్ ప్లాంట్స్ అండ్ మెడిసినల్ ప్లాంట్స్ చాలా ఉన్నాయండి. అంతేకాకుండా ఇందులో పిల్లలు ఆడుకోవడానికి గార్డెన్ కూడా ఉందండి. ఇది నార్మల్గా అక్కడ లోకల్ పీపుల్ ఉంటారు కదండి, వాళ్ళు రెగ్యులర్గా పిక్నిక్స్కి అలా ఈ లొకేషన్కే వస్తూ ఉంటారు, ఈ గార్డెన్కే వస్తూ ఉంటారట. సో చాలా బాగుందండి ఇది. ఇప్పుడు ఈ గార్డెన్ నుండి ముందుకు వెళ్తే బ్రిడ్జ్ వస్తుందండి, సలలియం డ్యామ్. ఇక్కడ ఈ స్టెప్స్ ఇప్పుడు బాగా చేసిండ్రండి. మేము లాస్ట్ 8 years బ్యాక్ కూడా వెళ్ళినాం. ఇంత బాగా లేకుండే, కొంచెం ప్రాబ్లంగానే ఉండే, కానీ ఇప్పుడు మంచిగా డెవలప్ చేసిండు. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇదే సలలియం డ్యాము. ఇది జువారీ అనే రివర్లో లొకేటెడ్ అయి ఉందండి. సో ఈ డ్యామ్ హైట్ 140 feet ఉంటుందటండి. అండ్ లెంత్ ఏమో 3294 feet ఉంటుందట. సో అక్కడ మిస్ట్ కనిపిస్తుంది కదండి, ఈ మిస్ట్ వెడల్పు వచ్చేసి 9.3 square meters ఉంటుందటండి. ఈ డ్యామ్ గోవాలోనే ఇది అతిపెద్ద డ్యామ్ అండి. యాక్చువల్లీ ఇది 1975లో స్టార్ట్ చేసిండ్రటండి దీని కన్స్ట్రక్షన్. ఓపెనింగ్ వచ్చేసి 2000లో అయిందటండి. 2000 ఇయర్లో ఓపెనింగ్ అయింది. దీని కాస్ట్ ఇంచుమించు 170 crores అయిందటండి. చాలా బాగుందండి. నార్మల్గా ఈ డ్యామ్ నుండి పర్ డే 160 million liters వాటర్ సప్లై ఉంటుందంటండి. సౌత్ గోవా మొత్తంకి ఈ డ్యామ్ నుండే సప్లై ఉంటుంది. డొమెస్టిక్ పర్పస్ అయినా ఇండస్ట్రియల్ పర్పస్ అయినా అంతటికి ఈ డ్యామ్ నుండే వాటర్ సప్లై చేస్తారట. అక్కడ నుండి డ్యామ్ నుండి ఇలా కిందికి వస్తే బొటానికల్ గార్డెన్ ఉందండి. ఇక్కడే పిల్లలు ఆడుకోవడానికి ఇలా టైట్స్తో అరేంజ్ చేసిండ్రు. నెక్స్ట్ ఇక్కడ కింద స్టిక్స్తో థ్రెడ్స్కి హ్యాంగ్ చేసి ఇది చేసిండ్రండి. అది భలే ఫన్నీగా ఉందండి. ఇది కూడా అండి స్టిక్స్ అండ్ రూప్స్ హెల్ప్స్తోనే ఇక్కడ ఒక బ్రిడ్జ్ లాగా చేసిండ్రు. ఇది బ్యాలెన్సింగ్ కొంచెం కష్టమేనండి, కానీ చేస్తున్నారు చాలా బాగా. సో పిల్లలకైనా పెద్దలకైనా మంచి ఎంటర్టైన్మెంట్గా ఉందండి ఇది. కంప్లీట్ 1 day ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. మార్నింగ్ టు ఈవినింగ్, మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు పిక్నిక్ లాగా మనం ఏమైనా ఫుడ్ ఐటమ్స్ రెడీ చేసుకొని వెళ్తే, మనం నార్మల్గా వంటలకు వెళ్తాం కదా ఈ సీజన్లో, రెయినీ సీజన్లో, సేమ్ అలాగేనండి. అక్కడ కూడా అందరు అలాగే వస్తున్నారు. సో పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇవన్నీ పజిల్స్, యాక్టివిటీస్.
ఈ ఈ ప్లేస్ రెయినీ సీజన్లోనే సూటబుల్ అండి ఈ వాటర్ ఫాల్కి. ఇప్పుడైతేనే మిస్ట్ అలా వస్తుంటుంది, వాటర్ కూడా ఎక్కువ ఉంటుంది. సమ్మర్లో ఇలా ఉండదండి, కొంచెం తక్కువ ఉంటుంది. ఇక్కడ టైర్స్తోని ఒక ఉయ్యాల కూడా కట్టిండ్రండి. ఇదే పిల్లలకి చిన్నగా పార్క్ కూడా అరేంజ్ చేసిండ్రు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇలాంటి మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తుంటాను. ఇది బ్యాక్ సైడ్ వ్యూ అండి. ఇది కింది నుండి, ఇంతకుముందు మనం పైకి ఎక్కి చూసినాం కదండి బ్రిడ్జ్ పైన, ఇదేమో కిందికి వచ్చి కింది నుండి వ్యూ. చాలా బాగుంది. ఇంతేనండి ఈరోజుకి వీడియో. థ్యాంక్ యూ.